మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మీడియాపై దాడులు చేయడం సరికాదన్నారు. బాధ్యత గల వ్యక్తులు మీడియా పట్ల బాధ్యతగా హుందాగా ఉండాలన్నారు. కుటుంబ వ్యవహార సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీడియా అనుకుంటే హీరోను చేస్తుంది లేదా జీరోను చేస్తుందన్నారు. మోహన్ బాబు మీడియాకి క్షమాపణ చెప్పాలన్నారు. మోహన్ బాబు ఎపిసోడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా మోహన్ బాబు గారు ఆయన ఫ్యామిలీ ఇష్యూ, కానీ ఆయన కొడుకు మీడియాకి పిలిచినారు. దానివల్లనే మీడియా వాళ్ళ హౌస్ లోపల ఎంటర్ అయినారు. మీ ఇంటి ఇష్యూ మీ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మీ ఇంటి ఇష్యూని పబ్లిక్లో పెట్టేసినారు, మీడియా ముఖంగా పెట్టేసినారు. మీడియా ఏంటంటే అసలు వాస్తవం ఏముంది అది కరెక్ట్ ప్రజల ముందు తీసుకోవడానికి ఒక ప్రయత్నిస్తుంది మీడియా. ఏ పార్టీకి కానీ, ఏ వర్గంకి కానీ, ఏ వ్యక్తికి కానీ సపోర్ట్గా ఎప్పుడు కూడా మీడియా ఉండదు. కానీ మోహన్ బాబు గారి ఇంటి లోపల మీడియా వాళ్ళు వెళ్తే ఏ విధంగా మోహన్ బాబు గారు TV9 ఒక రిపోర్టర్ రాజేష్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారు అది అందరు చూసినారు. నేను మోహన్ గారికి ఒక వ్యక్తిగతంగా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇష్యూని ఇట్లనే చేస్తే చాలా పెద్ద అవుతుంది. అందుకోసం మీరు తప్పు చేసినారు, అందరు కూడా చూసినారు. ఏ సమయం ఆ విధంగా, ఆ మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఆ సమయం ఏ విధంగా ఉండేది దానిపైన నేను పోను, కానీ అది తప్పు జరిగింది. మోహన్ గారు మీరు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏ TV9 రిపోర్టరు ఇంజూర్డ్ అయిండు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనకి హాస్పిటల్లో మీరు పోయి కలిస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీడియానే జీరోకి హీరో చేస్తుంది, మళ్ళీ ఇదే మీడియా హీరోకి జీరో కూడా చేస్తుంది. ఆ మాట కొద్దిగా మీరు యాద పెట్టుకోండి. మీడియాపై దాడి విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా స్పందించాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా స్పందిస్తోంది. బీజేపీ నుండి రాజా సింగ్ కూడా ఈ చర్య ఖండించాల్సిందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో హాట్ టాపిక్ గా మారినటువంటి మంచు కుటుంబ ఫ్యామిలీ వివాదం పైన ఒక్కరొక్కరుగా రాజకీయ నాయకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ 2-3 రోజులుగా కంటిన్యూగా నెలకొన్నటువంటి ఈ వివాదానికి సంబంధించి తన అభిప్రాయం ఒక వీడియో రూపంలో షూట్ చేసి ఆ వీడియోని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్ కట్ గా మోహన్ బాబును ఉద్దేశించి రాజా సింగ్ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీ ఫ్యామిలీ వ్యవహారం, మీ ఫ్యామిలీ డిస్ప్యూట్, మీ కుటుంబ కలహాలు, ఇది దీంతో ఇంత నవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ మోహన్ బాబు ఇటు మనోజ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదు చేసుకోవడంతో మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఇష్యూ కాస్త వచ్చి పబ్లిక్ లో పెట్టి మీడియా ముందు పెట్టి దీంతో మధ్యవర్తులను ఇన్వాల్వ్ చేసి వారితో రాజకీయ ప్రయత్నం చేశారు. కాబట్టి పబ్లిక్ లోకి మారిన తర్వాత మీడియా బాధ్యతగా ఒక కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు వీళ్ళు రోడ్డు వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లకి ఫిర్యాదు చేస్తారు, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి బాధ్యత మీడియాపై ఉంటుంది. కాబట్టి మీడియా బాధ్యతగా వ్యవహరించింది. మనోజ్ ఆ రోజు ఈ గేట్లు భద్రపరుచుకుని వెళ్తున్నటువంటి టైంలో మీడియా లోపలికి రావాలడంతో మీడియా మీ ఇంటి ప్రిమిసెస్ లోపలికి వచ్చిందే తప్ప వారు వార్తల కోసం మీ ఇంట్లోకి ప్రవేశించినటువంటి సందర్భాలు లేవు. దీన్ని మీరు తప్పుగా అనుకొని మీడియాపై దాడి చేయాల్సింది. ఒక ఛానల్ కి చెందినటువంటి రిపోర్టర్ పై మీరు దాడి చేయడం చాలా తప్పుగా వ్యవహరించారు. మీ తీరు చూస్తుంటే మీరు కోపంతో ఉన్నారు, అసహనంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని పక్కన పెడితే
మీ కొడుకు తీసుకొచ్చాడు కాబట్టి మీడియా లోపలికి వచ్చారా తప్ప అంతకు ముందు ఇంకెప్పుడైనా మీ అనుమతి లేకుండా మీడియా లోపలికి వచ్చిందా? మీరు ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్న అనేక సినిమాలు హీరోగా నటించారు. ఇంత గుర్తింపు చరిత్ర ఉన్నటువంటి మీరు ఈ అసహనం కోల్పోయి ఈ రకంగా దాడులు చేయడం, దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పబ్లిక్ లోకి వచ్చి మీడియాకు క్షమాపణలు చెప్పాలి. హీరోగా ఉన్నటువంటి వ్యక్తులని హీరోలు చేసింది మీడియానే. అదే హీరో స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ జీరోలు ఇది మీడియా కాబట్టి మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో మీడియా తప్పేమీ లేదు. ఒక వ్యక్తిని అంత దారుణంగా దాడి చేసి ఈ రోజు హాస్పిటల్ పాలయ్యి సర్జరీ వెళ్లేంత వరకు కూడా మీరు ఈ దాడికి పాల్పడ్డారు కాబట్టి అది పూర్తిగా బాధ్యత మీరే వహించాలి. అది మీ తప్పిదంతోనే జరిగింది. మీ కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినప్పుడే ఇవన్నీ కూడా ఆలోచించాలి. మీరు ఫిర్యాదు చేయడము, వెంటనే మీ కొడుకు ఫిర్యాదు చేయడము, ఈ పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ ఫిర్యాదులు అందాయి కాబట్టి మీడియా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మీడియా వారి బాధ్యతగా వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తా ఉన్నారు. మీరు తొందరపడి మీడియాపై దాడి చేశారు. ఈ దాడి ఒక వ్యక్తిపై జరిగినటువంటి దాడి కాదు, యావత్ మీడియా మొత్తానికి జరిగినటువంటి దాడిగానే భావిస్తా ఉన్నారు. మీరు ఇప్పటికైనా చేసినటువంటి తప్పుని ఒప్పుకొని క్షమాపణలను కోరితే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోతుంది. లేదా ఈ ఎపిసోడ్ కంటిన్యూగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ కుటుంబ పరువే కాస్త దిగజారేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా రాజాసింగ్ సలహాలు, సూచనలు ఇస్తూ మోహన్ బాబు చేసినటువంటి తప్పిదాలను గుర్తిస్తూ అతనికి ఒక పర్సనల్ మెసేజ్ లాగా ఇచ్చి ఇప్పటికైనా ఈ ఇంటర్నల్ ఇష్యూని లోపలనే సెట్ చేసుకోవాలి, బయట వరకు రానివ్వద్దు అంటూ మాత్రం సలహా ఇస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది.